ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ విద్యార్థులకు ఆర్థిక సహాయం కోసం విద్యా ఉపకార వేతన పథకం ప్రారంభించినట్లు చార్టెడ్ అకౌంట్ ఎస్వి రావు తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో విద్యా ఉపకార వేతనంని నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్వి రావు మాట్లాడుతూ బ్రాహ్మణులు సంఘటితంగా ఐక్యంగా ఉన్ననాడే జాతి అభివృద్ధి చెందుతుందన్నారు. బ్రాహ్మణులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో బ్రాహ్మణులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, దాన్ని కాపాడుకొని అభివృద్ధి దిశగా పయనించాలని ఆయన కోరారు. అభ్యున్నతికి ఉపకార వేతన పథకంకు బ్రాహ్మణ పెద్దలు సహాయక సహకారాలు అందించి బ్రాహ్మణ జాతి అభ్యున్నతికి తోడ్పడాలని ఎస్వి రావు కోరారు. పిల్లలందరూ ఆశీర్వదించడమని వాళ్ళని కోరుతున్నాను సార్. సత్యసాయి సార్ వచ్చిండే చేయొద్దని అక్కడి నుంచి श्री षण्मुख शैलजा साई ईश्वर థ్యాంక్ యూ. నన్ను ఎక్కడైనా వాడుకోవాలంటే దేశంతగా మీరు ఏ పని చెప్తే ఆ పని నేను చేయడానికి రెడీగా ఉన్నా. అందరం కలిసి ముందరికి పోదామని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. రేపు 12వ తారీఖు ఆ వేదిక ఈ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వేదిక మీద అందరూ నాయకులను చూస్తే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. బ్రాహ్మణ ఐక్యంగా ఉందా హ్యాపీ అయ్యేదాంట్లో మొదట్లో నేను ఉంటాను. కాబట్టి మీరందరూ కూడా దయచేసి పెద్దలు మీరందరూ ఆలోచించాలి, ఆలోచించి ముందరికి పోతారని నేను హృదయపూర్వకంగా నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కమిటీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. దశలో మనందరం కొద్దిగా అందరం దాతలందరం కలిసి అనుకుంటే ఒక హాస్టల్ వరకు ఎస్టాబ్లిష్ చేయాలి. థ్యాంక్ యూ. ఎస్వి రావు గారికి ఒక్కొక్క గ్యాప్ ఇచ్చి 15 నిమిషాలకు ఒకసారి మాట్లాడడం గ్యాప్ ఇస్తే ఇందుగలన్నీ ఇందులోనే ఎదిగినా మనకి కొత్త కొత్త వస్తూ ఉంటాయి. సరే ఇంకో 10 నిమిషాలు మన గ్యాప్ తీసుకుని ఒక కొత్త అనౌన్స్మెంట్ ఇస్తే బాగుంటుంది మేము ఆలోచిస్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు కాలాతీతం అయిపోయింది కనుక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మన స్కాలర్షిప్ ఇవ్వాలనుకున్నాం. అమౌంట్ అంటే మేము మీరు అనుకున్నంత మీరు రాసే అప్లికేషన్లు ఇంత ఇది అంటే మనం మొట్టమొదటిసారి ఒకే ప్రయత్నంలో మేము ఇవ్వలేం కనుక ఒక అబ్బాయి కానీ అమ్మాయి విద్యార్థి కానీ 10,000 అనౌన్స్ చేస్తామండి ఒక్కొక్కడికి 10,000. ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యం స్టార్ట్ చేస్తాం. ఇది అయిన తర్వాత మన డోనర్స్ సన్మానం ఒక మా ప్రదీప్ గారు ఉన్నారు. థ్యాంక్ యూ. బ్రాహ్మణ సేవా సమైక్య. ఓకే, థ్యాంక్ యూ. ఎవరి సీటు शुभ नामे गाहे तव जय गाथा जय हे भारत भाग्य विधाता हे जय 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 हे. మా సంస్థ తరఫున చిరు సత్కారం అవుతుంది. సరే, శ్రీ ఎస్వి రావు గారు ఒక ముఖ్య ప్రకటన. ఒక ఫోకస్డ్గా ఒక కాన్సన్ట్రేటెడ్గా చేసిన మొట్టమొదటి ఆర్థిక సహాయ కార్యక్రమం పేద విద్యార్థులకండి. దానికి మీ అందరి కృషి, మీ అభిమానానికి ధన్యుని. ప్రతి సంవత్సరం చేస్తామని కూడా నేను మీ అందరికీ సభాములో చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ మాట్లాడండి. ప్రెసిడెంట్ అదే సార్ మీరు అంటే దాని హిస్టరీలో మొట్టమొదటిసారిగా ఇంత గొప్పగా మెగా ఈవెంట్ చేయడం జరిగింది. దీనికి అన్ని వర్గాల నుంచి బాగా స్పందన వచ్చింది. 500 మంది అప్లికేషన్ అప్లై చేశారండి మనకి. అందులో మనం 125కి ఇవ్వగలిగాం. ఇది సింపుల్గా ఇచ్చింది. ఒక క్రైటీరియా ఉంది దీనికి. సింగిల్ పేరెంట్ అని, పేరెంట్స్ లేరని, మన ఇన్కమ్ చాలా తక్కువగా ఉండాలని,
ప్లస్ 90 అంటే మెరిట్ అనమాట. మీరు నమ్మరు, కొంతమంది పిల్లలు 99%తో వచ్చారు ఇక్కడికి. మెరిట్ ప్లస్ లేనివారు 2 కాంబినేషన్లు ఇచ్చామన్నమాట. ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాం, ఇంతకన్నా ఘనంగా కూడా చేస్తాం. దీనికి మా జోన్లు కానీ డివిజన్లు కానీ కమిటీ మెంబర్స్ బాగా సహకరించబట్టి ప్రతి సంవత్సరం ఇలా చేస్తామని మీకు మేము ప్రామిస్ చేస్తున్నాను. అంతే. ఈరోజు విద్యార్థులకు విద్యా ప్రోత్సాహకం కింద స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 2002 నుంచి ప్రారంభించిన ఈ బ్రాహ్మణ సంఘ సేవా సమాఖ్య 25వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో విద్యార్థులని, మన బ్రాహ్మణ విద్యార్థులకి ఎంకరేజ్ చేయాలనే సదుద్దేశంతో ఇతోధికంగా ప్రతి ఒక్కరికి కూడా స్కాలర్షిప్ రూపంలో అందరికీ అందజేయడం జరిగింది. దానికి సహకరించిన డోనార్స్ అందరికీ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే దీని వెనకాల కష్టపడిన ప్రతి ఒక్క డివిజన్ నుంచి, జోన్ నుంచి ప్రతి జోనల్ ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, ట్రెజరర్లకి, వాళ్ళ కమిటీ సభ్యులకి కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.